దేవుని యొక్క వాక్యం యొక్క ధ్యానంలో ప్రారంభిస్తూ ఈ దినమున ఫాదర్స్ డే సందర్భంగా దాని విషయంలో రాయబడిన యొక్క మాట ఒకటి చూసుకుని తర్వాత మన వాక్యంలో ప్రారంభిద్దాం. 103వ కీర్తన 13వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, తండ్రి తన కుమార్తె ఎడల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడు. అంటే ఇక్కడ యెహోవా యందు భయభక్తులు గల వారందరూ కూడా ఆయన కుమారులే. భౌతికంగా తండ్రి తన కుమారుడు పైన జాలిపడినట్టుగా ఆయన చూపిస్తూ, ఆ తర్వాత ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆయన కుమారుడే. అలాంటి పరిస్థితిని కలిగి ఉన్నారు. అనుభవం తండ్రి కుమారుల యొక్క సంబంధం ఇక్కడ స్పష్టంగా వస్తున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే, ఈ సంబంధం సరైన రీతిలో లేకపోతే, ఈ యొక్క ఐక్యత కలిగిన బృందంలో ఆ తండ్రి కుమారుల యొక్క సంబంధం సరిలేకపోతే ఆ భయంకరమైన యొక్క శాపం కూడా పైకి వస్తుంది. అది చదివినప్పుడు నేను ఆలోచన చేసినప్పుడు ఈ తండ్రి కుమారుల యొక్క సంబంధం పరలోకమైన తండ్రి కుమారుడు వేసుకోండి అవరక్షణ జ్ఞాపకం లేదు. 2 సార్లు ప్రత్యేకంగా పరలోకమైన శాతం ఆ కుమారుడు ఈయన నా కుమారుడు, ఈయనకు నేను ఆనందించున్నాను. అలాంటి అనుభవమే తన యందు భయభక్తులు కలిగిన ప్రతి వారి పైన జాలి కలిగినట్టుగా ఆయన కుమారుడిగా భావిస్తూ ఉన్నారు. లేకపోతే రెండవది మరాఠీ 4వ అధ్యాయం ఈ చివరి వచనం 6వ వచనంలో మాట్లాడి, నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తరచును, పిల్లల హృదయం తండ్రుల తరచును నింపును. కాబట్టి పరస్పర పిల్లలు తండ్రులు వారి వారి హృదయము మీద ఆలోచన, గౌరవం, ప్రేమ తండ్రుల పక్షాలను కుమారుల పక్షాలను అలాగనే లేకపోతే దేశము శపింపబడును, మన ఉన్న యొక్క స్థలం శపింపబడును, మన నివాసం శపింపబడును అనే మాట ఇక్కడ చూస్తున్నప్పుడు దేవుని యొక్క సంకల్పంలో ఆయన ఇచ్చిన ప్రతి మాట నేను నిలిచి నేను బ్రతికి ఆయన కృపలో ఆయన కనికరంలో మాత్రమే ఉండాలి తప్ప ఏ విధమైన శాపాన్ని గురి కాకూడదు అని ఆలోచించారా. ఆయన యొక్క కృపలో కనికరంలో భద్రపరచబడే స్థితిలోనే ఉన్నారు. ఎటువంటి యొక్క శాపము, ఎటువంటి యొక్క పరిస్థితిని దేవుని విరోధమైనది కనపడకుండా నిమిత్తమై తండ్రి హృదయం పిల్లల పక్షాన పిల్లల హృదయం పక్షాన వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఏకాగ్రత అనగా ఆయన భయభక్తులు కలిగి దాన్ని వినే యొక్క స్వభావం ప్రవేశించి విధేయత కనపరిచి వారు కూడా దేవుని కుమారులుగా తెలుసుకుంటారని ధన్యత వాక్యం. పరస్పర అందుకే రాయబడిన విషయాలు గమనించినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాలు గమనించినప్పుడు కుమారుల విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నారో తండ్రి ఇవ్వబడి దాని పిల్లల ప్రకారంగా తల్లిదండ్రులు ఎలాంటి గౌరవంలో రాయబడి పాత నిబంధన శబ్ద నియమము స్పష్టంగా ఖచ్చితంగా కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసు ప్రభువు తానే దేవుని కుమారుడుగా నియమించుకుని ఎలాంటి ప్రవర్తన ప్రవర్తించాడో ఆ ప్రవర్తనను బట్టి
అలాగే కుమారుడికి ఎక్కడ కోపం వచ్చినట్టుగా తండ్రి చూపించలేదు. అందుకే కోపము లేపక అని మాట రాయబడుతూ అపోస్తలుడైన పౌలు స్పష్టంగా అక్కడ ఇవ్వబడిన మాటలు వారి పరస్పర యొక్క సంబంధం పరలోకమందున తండ్రి భూమిపైన తన కుమారుడు పంపించినప్పుడు వారు భౌతికంగా దూరంగా ఉన్న ఆత్మీయ యొక్క పరస్పర సంబంధం దగ్గరగా ఉంటూ ఆ వినికిడిలో బ్రతికి గౌరవించి ప్రేమ కనపరుచుకుని విధేయత కలిగిన స్థితిని తండ్రి కుమారుల యొక్క స్వభావాన్ని వాటిని సూచిస్తుంది. అలాంటి స్థితిలో యేసు ప్రభు జ్యేష్ఠ కుమారుడైన తర్వాత ఆయనను భయభక్తులు కలిగి జీవించ ఉద్దేశించిన ప్రతి వ్యక్తి కూడా ఆయన కుమారుడు. ఆ కుమారుడు అనుభవం దేవుని యందు లోకమంతయు ఇతరులను ఎలా జరుగుతుందేమో కానీ వాక్యాన్ని గమనించినప్పుడు వాక్యంలో కొన్ని శ్రేష్టమైన మాట భయపడతాయి. కుమారులను గ్రహించినప్పుడు వారి జీవితము నా మీద నిబంధన ప్రకారంగా లోబడి తండ్రి అయిన నీవు కుమారులను పెంచే విషయంలో జాగ్రత్తగా కలిగి ఉండాలి అని రాయబడిన మాటను మనకు ఆశ్చర్యవేస్తుంది. ఈ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4, 5, 6, 7 వచనంలో రాయబడిన మాటలు, నిర్గమకాండంలో రాయబడిన మాటలు, ఆదికాండంలో రాయబడిన మాటలు 18వ అధ్యాయం గమనించారు. అక్కడ ఇవ్వబడిన సంతాన స్థితిలో కుమారుడు అనుగ్రహింపబడిన తర్వాత దేవుడి విధేయతను కలిగి జీవించడం తండ్రి వారి కుమారుడు పక్షాన కుమారుడు తిరిగి వారి తండ్రి పక్షాన ఉన్నాయని నియమం. అందుకే ఒక వేడుక కాదు కానీ ఒక అనుభవాన్ని సంతరించుకుంటూ ఈ ఏర్పాటును ఈ అనుభూతిని ఏర్పరిచింది సృష్టికర్త దేవుడని దేవుని స్తుతించుతూ ఆయన లోబడే జీవితాన్ని ఏర్పరచు. హ్యాపీ ఫాదర్స్ డే గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారు, లేకపోతే ఏదో ఇచ్చారు. ద మీనింగ్ ఆఫ్ ఎ ఫాదర్, ద మీనింగ్ ఆఫ్ ఎ సన్, కుమారుడి యొక్క అర్థం, తండ్రి యొక్క అర్థం మనకి చాలా చక్కగా ఉదాహరణగా సృష్టికర్త దేవుడు పరలోకమందు తండ్రిగా కుమారుడు యేసు ప్రభువుగా పరస్పర కనపరిచిన విధానం వారి తల్లిదండ్రులుగా వారి కుమారుడు తండ్రిగా కుటుంబముగా ఉన్న విధానం కనపరచబడినప్పుడు ఆ యొక్క ఆలోచన ప్రకారంగా ఆ సంబంధాలు భీష్మించుకు పోయి ఎదురు చెబుతూ మాట విధానంలోనే విడవలుగా ఉంటూ దౌర్భాగ్యమైన స్థితిని కలిగే రీతిలో ఆ కుటుంబం కనపడుతున్నప్పుడు అన్యులు అది చూసి అపహాసం చేస్తారు. మీరు క్రైస్తవ కుటుంబం ఇలా ఉన్నారు, వీళ్ళు దేవుడు ఎరిగిన వాళ్ళు, కుమారుడు తండ్రిని ఏమన్నాడు చూడండి, తండ్రి కుమారుని ఏమన్నాడు చూడండి, ఆయన అపహాసం పాల్గొన్నాడు. కుమారుడు పక్కన ఒక ప్రత్యేకమైన విషయంలో నీవు ఎంతగా లోకంలో తగ్గించుకోవాలంటే సిలువ మరణం పొందినంతగా తగ్గించుకోవాలంటే అలాగే ప్రభువా, అలాగే తండ్రి. కొంచెం పనిగా చేసి పెట్టాలంటే జాగ్రత్త పడుతున్న రోజు తండ్రికి కుమారుడు సమాధానం చెప్పారు. ఇక్కడ దేవుని భయభక్తులు కలిగి ఉన్నామని ఎలా చెప్తాము, దేవుని విధేయత కలిగి ఉన్నామని ఎలా చెప్తాము. కనుక సంవత్సరానికి ఒక రోజు వచ్చే హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే ఒక వేడుక కాదు. ఆ జరుపుకుంటున్న విషయం గొప్పని అనలేదు కానీ ఇది ఎక్కడికి వచ్చింది, ఎవరు మాకు ఇచ్చారు ఆజ్ఞ, ఎలా ఉండాలని ఇచ్చారు, అవి పాటిస్తున్నామా? సంవత్సరానికి ఒకసారి వచ్చి దాన్ని చూసి మనం వేడుకగా చేస్తాం. ఎక్కడ దేవుని మహిమపరచాలో అక్కడ దేవుని మహిమపరచాలి, ఎక్కడ సిగ్గుపడాలో అక్కడ సిగ్గుపడకుండా చేస్తున్నాం. కాబట్టి తద్వారా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని మనము నిరూపణ చేస్తున్నాం. ఒక్కొక్కసారి ఆ యొక్క నియమము దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క ఏర్పాటు ఆ శ్రేష్టమైన ప్రణాళికలు కుటుంబముగా తల్లి ఆధ్యాత్మికమైన విశ్వాస జీవితంలో నియమం కలిగిన పోషించబడిన కుటుంబాలు ఎవరు వచ్చినప్పుడు అది దైవికమైన కుటుంబం అయిన కుటుంబంలో ప్రతి నియమంలో అక్కడ వారు చేయించున్న
how blessed family would be that. అలాంటి ఈ యొక్క పరిస్థితుల్లో మనం వాక్యమును చూసి వాక్యంలో రాయబడిన ఈ యొక్క నియమం చూసి ఇది తండ్రి యొక్క చిత్తము నెరవేర్చాలి. అది దేవుని ఆజ్ఞ దానికి లోబడి వెళ్తున్నప్పుడు దేవుని మహిమపరచడం, దేవుని కీర్తించిన వారంతా దేవుని యొక్క సన్నిధిలో ఆ కృపయందు జీవించుచున్నామని హృదయం కలిగిన వారు తండ్రి కుమారుని యందు జారిపడినట్లు తన యందు భయభక్తులు గలవాడు ఆయన జాలి ఆయన భయభక్తులు కలిగి ఆయన కుమారుడుగా కనిపించుకుంటూ ఆయన కుమార్తెగా కనిపించుకుంటూ ఆయన జాలిలో ఆయన కనికరంలో ప్రత్యేక స్థితిలో నా జీవితాన్ని సమర్పించుకున్నాను. అది ధన్యత. ఎప్పుడైతే ఆ విషయంలో మనము స్పష్టత కలిగి వాక్య త్యాగంలో మనం వెళుతూ ఆయన ఆరాధించిన వారంతా ఆశీర్వాదంలో ముందు సాగుతున్నట్టుగా జీవిపడే వారంతా దేవుని యొక్క విశ్వాస యొక్క జీవితంలో బలమైన యొక్క తీర్మానంలో జీవించుతున్నట్టు దేవుడి వాక్యంలో ఏ పనిని మనం కోరుకున్నప్పటికీ కూడా ఏ ప్రస్తావనలో మనం ఉన్నప్పటికీ దేవుని యొక్క చిత్తమును నెరవేర్చి ముందుకు వెళ్తున్న సందర్భంలో సర్వ ఆశీర్వాదాలు పొందుతున్న వ్యక్తిగా దేవునికి విధేయత కలిగిన రీతిలో ఉన్నప్పుడు కూడా ఈ ఆలోక సంబంధమైన అపవాది అలవాటు మమ్మల్ని శోధించినట్టు ఎప్పుడు పక్కనే ఉంటా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇహలోక సంబంధమైన అపవాది అన్నవాడు ఈ లోకంలో ఉంటాడు. పాత నిబంధనలో ఒక మాట మనం గమనించి చూసినట్లయితే ఒక భక్తుడు ఏరియా విషయంలో గమనించి చూస్తే అతడు ఆకాశ సంబంధమైన వరముల చేత ఆజ్ఞల చేత ఇవ్వబడి భూమిపై సమస్త విధమైన అద్భుతాలు చేసి దేవుడి మహిమపరచుకున్న వ్యక్తిగా ఉన్న స్థితిలో వచ్చినప్పుడు అతడికి దేవుడికి లోబడి జీవించుతున్న దగ్గర దగ్గర జీవితం ఉన్నప్పటికీ కూడా కృంగిపోయిన సందర్భం ఒకటి ఏర్పడింది. కృంగిపోయిన పరిస్థితి ఒకటి ఏర్పడింది. అతడు కృంగిపోతున్న సందర్భంలో కారణం ఏంటంటే అతనికి ఒక వర్తమానం పంపబడి దీనికి కారణమైన నీవు ఏమాత్రమైన భూమి పైన బ్రతకడానికి వీలేదు. రేపు ఈ సమయాన్ని మనం చేయబోతున్నాం. నీవు మరణము సమీపంగా ఉంది. అతడు భోజనం మానేశాడు. దేవుడి సెలవు ప్రార్థన చేయడం మొదలు. మా పితరుల యొక్క జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోగలుగుతాం. వారికి అనుగ్రహింపబడిన యొక్క మరణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నా సమయం కూడా అయిపోయింది. నేను ఇక మరణానికి సంస్కృతిగా ఉండాలని చిత్రమేముగా పట్టాలని చేయాలి. అతని ఎందుకు కృంగిపోతున్నాడు అనే సందర్భం వచ్చినప్పుడు నేను సమస్తమును దేవుని చిత్త ప్రకారంగా చేయించున్నా, దేవుని హస్తము నా పైన ఉన్నది, ఆ నడిపి ప్రకారంగా నేను చేస్తున్నా. ఇది ఆత్మకార్యం, దేవుని చిత్తమైనది. భూసంబంధమైన అధికారం నన్ను అడగిస్తూ, నన్ను బెదిరిస్తూ, నా ప్రాణం తీస్తాను అని ఒక శబ్దం చేసుకుని ముందుకు వస్తున్న సందర్భంలో ఈయన కృంగిపోయి ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యం ఏంటంటే ఇది మీ వాటిలో చూసారంటే రాజులు మొదటి పుస్తకము 19వ అధ్యాయం సంగతి రాష్ట్రం చదువుతున్నాను. రాజుల గ్రంథం మొదటి పుస్తకం 19వ అధ్యాయం. ఈ ఏరియా యొక్క జీవితంలో ఆ పరిస్థితులు జరుగుతుండగా అలాంటి పరిస్థితి
వచ్చినప్పుడు దేవుని నుండి ఒక ప్రత్యేకమైన వర్తమానం పంపించబడి ఎలాగా 7వ వచనం 7వ వచనం ఏముంది? అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని బుద్ధి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనం బాగుంచే 4వ రాత్రి మొదలు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన ఓరేడులకు వచ్చాడు. ఎంత ఆశ్చర్యం! కృంగిపోతున్న పరిస్థితుల్లో బాధతో నాకు ఇక మరణమే సంభవిస్తుంది అని అనుకుంటే వ్యక్తిని చూడండి. ఎవరైనా సరే దేవుని చిత్తంలో చేయించున్న వాళ్ళు వచ్చినప్పుడు దేవుని పనిలో కూరుకుని ఆయన ఏ పని అయితే చేయమని ఆజ్ఞాపించున్నారో ఆ పనిని పూర్తి చేస్తున్న సందర్భంలో ఎటువంటి యొక్క పరిస్థితి భౌతికంగా మనకి ఎదురవుతున్నా మరి అపవాది యొక్క స్థితిలో మనము నాశనం మనకి ఎదురవుతుంది అనుకోకూడదు. నాశనం మనకి ఎదురవుతుంది అనుకోకూడదు. ఆత్మీయ జ్ఞానం చేత ఆత్మీయ కాపు చేత వచ్చినప్పుడు యేసు ప్రభు వారు శిలువ మరణము వచ్చినప్పుడే నాకు అర్థమైపోయింది, నాశనం అనుకోలేదు ఆయన. అదే ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శిలువ పైన అవమానపడుతున్నప్పుడు, గాయపరచబడుతున్నప్పుడు, మరణాన్ని చెప్పినప్పుడు నాకు అయిపోయింది, నాకు అర్థము అనుకుంటే నేను చనిపోయేది అని కూడా అనలేదు. నా ప్రాణము తండ్రి చేతికి నేను అప్పచెప్తున్నాను అని ఎగ్జాక్ట్గా మన స్పిరిట్ అలాంటి స్థితిలో దేవుని చేత పంపబడే పరిశుద్ధాత్మలా కాబట్టి యేసుక్రీస్తు ఆ స్థిరత్వం తిరిగి మానవులందరూ కూడా కలిగి ఉండాలని దేవుడి ఉద్దేశమై ఆయన పంపించారు. ఏరియా ప్రాప్తి అయినా ఈ మానవ స్వభావాన్ని దైవికమైన రీతిలో బలంగా ఉంచినా అక్కడ ఆయనకు వచ్చిన వర్తమానాన్ని బట్టి అక్కడ కొంచెం బెదిరిపోయి ఇంకా దేవా నా పరిస్థితి ఈ ప్రకారంగా కృంగిపోతున్న వేళలో అపవాది యొక్క శోధనను అధిగమించే పరిశుద్ధాత్మ ప్రేరణ మీలో నాలో ఉండాలి. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలను చూసినట్లయితే ఆయన ఎప్పుడైతే యోర్దాను నది నుండి బయటకు వచ్చారు, ఈ మాటకు అర్థం నేను ఏం చెప్తుందంటే యోర్దాను నది నుండి అంటే బాప్తిస్మం తీసుకున్న వెంటనే యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ అరణ్యంలో 40 దినాల యొక్క తన ప్రయాస పరిచర్యను ప్రారంభించిన సందర్భంలో అక్కడ అపవాది ఆయన శోధించున్నారు. అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే కలిగిన రీతిలో మన యొక్క జీవితాన్ని కనపరుచుకుంటామో అపవాది యొక్క శోధన వెంటాడుతూ స్పిరిట్ ఆఫ్ ఈవిల్ విల్ ఫ్లో. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనము ఆయన ప్రపంచం పొందబడే రీతిలో వచ్చినప్పుడు ఆ అపవాది యొక్క శోధన వస్తున్న సందర్భంలో రాయబడి యేసు ప్రభు వారు అపవాదిని సమాధానం చెప్తున్నారు. ఏమి చెప్పకూడదో, ఏమి అనకూడదో, ఏమి చేయకూడదో ఆ లూకా సువార్త 4వ అధ్యాయం 1 వచనం రాయబడిన మాటలు స్పష్టంగా అవే మత్తయి సువార్త 4వ అధ్యాయం రాయబడిన మాటలు అన్ని టాలీ ప్రకారం ఉన్నాయి. అక్కడ కూడా అపవాదం బోధిస్తున్నారు. ఇక్కడ
పూర్వకాల సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుంటే కృంగిపోయిన దృష్టి దేవుడు సమాధానం అనుగ్రహించింది. ఆయన కృపను అనుగ్రహించింది. ఆ కృంగిన వేళ, భంగపడిన వేళ, ఆదరణ కలిగిన ఆత్మ మన జీవితంలో సంచరించడం, ఆ స్పర్శ వల్ల ఆయన తెలుసుకున్న తర్వాత వెంటనే చేస్తున్నాం. ఆయన తెలిసింది ఆ స్పర్శ ఆయననే. ఎప్పుడైతే భోజనం చేశాడో, చేయడం మానేశాడో, ఆ తర్వాత తెలిసిన వెంటనే నువ్వు కొనసాగించవలసిన ప్రయాణం ఇంకా చాలా దూరం ఉంది. దాన్ని అంతా కూడా సిద్ధపరచబడి కనుక ఇక వేళ ఆ ఉపవాసం మాని నువ్వు భోజనం చేసి ఏ స్వరాల వేళలో ఆ పర్వతం పోయి అక్కడికి వెళ్ళాలి. నీకు ఏమికి పడింది ఈ పని కూడుకోవాలి. నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. మరి ఎప్పుడైనా ఆలోచన చేస్తామా మనకు కృంగిపోతున్న సందర్భంలో మనకి కలుగుతున్న శోధనలు మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ చేస్తాం. ఎందుకు కృంగిపోతున్నామో అన్నది ఆ శోధన ఏంటన్నది దాని గురించే మనం ఎక్కువగా ఎగ్జామిన్ చేస్తుంటాం. అరే ఆ శోధన అధిగమించే ఆత్మ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కనుక ఈయన ఇక్కడ తెలియపరచుకునే అనుభవం మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ప్రార్థన ద్వారా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన కృపను వేడుకున్న విధానంలో ఆయన దేవుడు అనుగ్రహించి తన విమోచన విడుదల కార్యం మనకు ఆలోచన. ఆ ధైర్యం కూడా ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కృపాసహం, ఆ కృపదైన సహవాసము ధైర్యంగా వెళ్ళి ధైర్యంతో అక్కడ మనం ప్రార్థన చేసుకున్నట్లుగా ఆ కృపను వేడుకున్నట్లుగా ఎప్పుడైతే ఉంటామో ఆ ధైర్యం కలిగి అనుకుంటామో ఆ సహవాసం యొక్క ప్రేరణలో నిలిచిన వారుగా ఉంటారు. That is the spirit of the Lord. ఆ దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడే విధానం. కృంగిపోవచ్చు, దుఃఖపడి బాధపడుతున్న సందర్భంలో అది అపవాది యొక్క శోధన గుర్తించినప్పుడు, అపవాది చేత పీడిపడుచున్నామని గుర్తించినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ వెంటనే మనం చూసుకోవాలి. దాన్ని అధిగమించాలంటే ఈ పరిశుద్ధాత్మ ప్రేరణ. అప్పుడు ఆయన మనకు సహాయకుడై ఆనందంగా వాక్యంలో ఇవ్వబడిన అనేక విషయాలు జ్ఞాపకం మనం వెళ్తున్నాం. దాన్ని ధ్యానిస్తున్నాం, ఆలోచన చేస్తున్నాం. ఆశ్చర్యం ఏంటంటే ప్రభు యొక్క వాక్యంలో మనం ప్రార్థన చేస్తూ ఆ తలపులో ఏ శోధన కూడా నేను గురి కాకుండా ఉండాలి అని చేస్తున్నప్పుడు ఇది వెంటనే ఏరియా దేవుడికి సంబంధించినది గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. బట్ వెంటనే రిటర్న్ అయిపోయింది. ఆయన తలపులు, ఆయన భయము, ఆయన క్రియలు అక్కడ మారిపోయింది. అలాంటి యొక్క పరిస్థితుల్లో మన జీవితాలు కలిగి ఉండాలంటే దేవుడు వాక్యం సూచిస్తుంది తెలుసా? కీర్తన 29వ అధ్యాయం 11వ వచనంలో, కీర్తన 29వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. తన ప్రజలను అనుభవించిన వారు, తన ప్రజలను అనుభవించిన వారికి ఎవరికి బలం ఇస్తాడు? ప్రార్థన చేసే బలం. ఎవరికి ఈ యొక్క ఆశీర్వాదం ఇస్తాడు? ఆయన సమాధానం కలిగింది. ఎవరికి ఆయన ఆశీర్వదిస్తాడు అన్నప్పుడు ఎవరైతే తన ప్రజలు అని ఆయన అనుకుంటారు, లేక ఆ ప్రజలు ఆయన వైపు ఉంటారు. ఏది తప్పనిసరిగా దేవుడి కనుక ఆయన మొదలుపెట్టిన సందర్భంలో ఆ కష్టం తప్పించడానికి ఆయన ప్రార్థన రాయబడిన మాదిరి యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించువాడు. ఇప్పుడు నేను ఆయన ప్రజగా ఉన్నానా? ఆయన బలము పొందగలుగుతున్నానా? ఆయన సమాధానం కలిగి ఉన్నానా? వారిని యెహోవా ప్రజల మీద ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఆశీర్వదిస్తున్నాడు.
రక్షింపబడ్డానికి ఒక కారణం ఏంటంటే కనుక ఆయన కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపించాడు. ఆయన పేరు నానా ప్రజలు అనబడుతున్న ఆ విషయం చాలా మటుకు ఎక్కడ కూడా బయటపరచదు, ఆ విషయం తెలియపరచదు. అదొక రహస్యం, అదొక మర్మం, అదొక సత్యము. మనకి రక్షణకు కారణం ఎవరు, రక్షణ ఎవరి ద్వారానో, ఆ తర్వాత ఎవరి ద్వారా మనము తండ్రికి మొరపెట్టాలో, ఇవన్నీ కూడా ఆయన ప్రజలైన వారమైన మనము ఎరిగి ఆయన ప్రస్తావనకు మనం వెళ్ళాలి. అది ఆ వాక్యం యొక్క భావనలో ఆయన సమృద్ధిగా ఆయన సహవాసాన్ని ప్రేమించే వ్యక్తిగా ఆయన కృపను కోరుకుంటూ బహు తగ్గింపు స్వభావంలో మృదువైన మాటల చేత ప్రార్థన చేయే వ్యక్తిగా ఇప్పుడు ఈ అమ్మాయి చూడవచ్చు. భయంకరమైన రూపం వచ్చింది, భయంకరమైన పరిస్థితి వాళ్ళు కాపాడుతున్నప్పుడు ఉరిగిపోతున్న మీద మోహండి దుఃఖపరచడం. ఆయన ప్రజలతో మనం జీవిస్తాం. ఆయన కృప చేత ముందుకు పోయిన వాళ్ళైనా, క్రీస్తుని ధరించిన వాళ్ళైనా, క్రీస్తునందు దాచించబడిన ప్రతి మేలు ఆయన ప్రజల కోసమే. కాబట్టి ఏదైతే మనకి ఈ లోకంలో ఇవ్వబడిన విషయాలు కాలి అన్న నియమం ఇచ్చినప్పుడు ఆ నియమం మనం దుఃఖపరచడానికి, ఆయాసపరచడానికి, లేకపోతే ఏదో కీడు గురించి టు స్ట్రైటన్ అప్ ద స్పిరిచువల్ లైఫ్ ఆయన కోరుకునే విధానం మన ముందుకెళ్ళడానికి, సమాధానపూర్వకమైన కార్యం జరగడానికి నియమించాడు. ఒకసారి చదవడానికి ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనం రాయబడింది. ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనం రాయబడిన మాట చదవరా. నిరీక్షణ కలిగినట్టుగా ఈ సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైన కాదు. ఇది యెహోవా వాక్కు. కాబట్టి ఆయన చెప్పే మాట ప్రతిదీ సమాధానపూర్వకమైన ఉద్దేశాలే. ఆ మాటలో, ఆ క్రమశిక్షణలో, ఆ పద్ధతిలో ఆయన సొంతైన ప్రజల వైపు మనం జీవించడానికి ఈ క్రమశిక్షణ అవసరం. అంటే ఎప్పుడైతే ఆ ఒప్పుకోలు మన వలన మనం ఒప్పుకుంటూ ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన సంతతిగా బ్రతుకుతున్న వ్యక్తితో ఉంటున్నప్పుడు కొన్ని పగడ్బందీగా ఆయన సంతతి అనేక రీతిలో మనం ఏర్పాటైన విధానం కనపరుచున్నప్పుడు ఆశపడతాం. మొదటి పొందంలో సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనంలో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాటి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామము ఉచ్చరిస్తూ ఉన్నా నేను వారిని ఆశీర్వదించాను. మన నోటితో ఒప్పుకోవడం బట్టి మన యొక్క క్రమము ఏమైందో అక్కడ స్పష్టంగా కనపడటం బట్టి అలాగైతే నేను వారిని ఆశీర్వదించేదని క్రమం ఇవ్వబడింది. ఎప్పుడైతే ఆ ఆశీర్వాదము ఒక క్రమంగా చూపిస్తూ ఆ క్రమమైన నిబంధనలు కలిగిన రీతిలో కనపరుస్తూ వాక్యం యొక్క స్పష్టంగా ఇవ్వటప్పుడు దేవాని యొక్క సంకల్పం చెప్పున ఇవ్వబడిన ప్రతి లేఖను కూడా ఆ యొక్క భావంలో లోతైన విషయంలో గ్రహింపు కలిగి నీ సంతతిగా, నీ దాసులుగా, నీ దాసుడుగా, నీ వలన ఏర్పాటైన వ్యక్తిగా నేను ఉండదలుచుకుంటూ నీ నియమమును పాటిస్తూ నా ప్రార్థనకు జవాబించి దేవుడిగా ఉన్నావు అని
నిరీక్షణ కలిగి వచ్చినప్పుడు దేవుని వాగ్దానాలను తెలుసా? యెషయా 41వ అధ్యాయం 10వ వచనంలో నీతి అనేది ఆయన దక్షిణ హస్తము మన కాపాడు. భయపడవలసిన అన్ని విషయాల్లో నేను నీకు సహాయం చేయబడతాను. 41వ అధ్యాయం 10వ వచనం. నీతి అన్న దక్షిణ హస్తము ఎప్పుడైతే మనము కాపాడే విధానం ఉన్నదో, అనగా ఆయన మనకు తోడై ఉన్నాడు, ఆయన మనల్ని బలపరచువాడై ఉన్నాడు, ఆదరించువాడై ఉన్నాడు. ఆయన చేత ఎన్నిక కాబట్టి వారిగా మనం పెద్ద నిరూపణ చేసుకుంటున్నామో ఆయన మనకు తోడై ఉన్నట్టు ఆశీర్వాదకరమైన వారి ఏమంటున్నప్పుడు ఈయన తోడై ఉన్న దేవుడు తోడై ఉన్న వ్యక్తిగా నేను జీవిస్తున్నాము. నేను అక్కడికి వెళ్ళి ఏ విధమైన శోధన చేయడానికి ప్రయత్నించినా ఆ బలమైన శక్తులు వల్ల పాపం లేక ప్రార్థన కట్టడం వారికి ఉన్నందున ఎందుకంటే ప్రార్థన చేయడం కట్టడం వల్ల నేను వారిని శోధించాను. ఎప్పుడైతే ఆయన యొక్క కాపుదల యొక్క బలము అక్కడ మనం చూస్తూ దేవుని యొక్క ఆ కాపుదల యొక్క బలము యొక్క ఆ ఆదరణ మనము అనుభవిస్తూ కలుగుతున్న వారి అమ్మాయిని చూసినప్పుడు సహించారు. ఎందుకంటే వాడు చూపెట్టే బలము అలాగే అనేక రకాలైన పరిస్థితుల్లో మనం దేవుని కార్యములను స్పష్టంగా చూస్తున్నాం. దేవుని కార్యములు చేయుచు రక్షణలో ఉంటున్న పేతురుని కూడా వారి భయంకరంగా శోధించారు. ఆయన అపోస్తల కార్యంలో మనం చూస్తున్నప్పుడు ఆ పేతురు ఆ వాక్యమును చెప్పు యొక్క సేవకుడు, ప్రార్థన చేయ యొక్క సేవకుడు చాలా భయంకరంగా శోధనకు గురించినప్పుడు అపవాది శోధన వచ్చినప్పుడు ఇక్కడ ఏలియాకు పంపబడిన యొక్క దూత సమాచారం ఎగ్జాక్ట్గా ప్రకారంగా పేతురుకి పంపబడి ఆ చెరసాలలో ఉంటున్న పేతురు అద్భుతమైన విడుదల పొందిన పంపిస్తుంది. దేవుడు తోడై ఉన్నాడు అన్నదానికి వంటి దేవుడు నన్ను నడిపించుకోవడై ఉన్నాడు, ఆయన నాకు కాపాడై ఉన్నాడు అన్నదాన్ని అద్భుతమైన ఆశీర్వాదం. ఒకసారి ఈ విధమైన ప్రాంతంలో ఆలోచన చేసుకుంటూ ప్రతి విధమైన యొక్క దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది అనుకుంటూ ఆయన ఆదర్శత బలపరచబడి జీవించాలనుకుంటున్నప్పుడు ఎదురవుతున్నటువంటి శోధనను అధిగమించాలనుకున్నప్పుడు ప్రేయర్ ఈజ్ ఎ వెపన్, ప్రార్థన ఆయుధంగా ఆ ప్రార్థనలో మామూలుగా చేస్తున్న యొక్క రీతిని కాకుండా ఒక నిరీక్షణ రెండు ఉండాలి. ఎందుకంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో రాయడం ప్రకారంగా ప్రార్థన ఎలా ఉండాలంట? మనం కోరుకున్నది బహు బలమైనది. ఆ ప్రార్థన ఎప్పుడైతే మనం కనపరచడానికి ఇష్టపడుతూ సన్నిధిలో ఉంటామో పరస్పర పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మనము ఆయనకు లోబడి ఉంటాము, అపవాదిని జయించిన వారు ఉంటాము. కృంగిపోవలసిన పని లేదు, పొందవలసిన పని లేదు. అపవాది ఏ విధంగా శోధించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా దేవుని సన్నిధి నాకు తోడై ఉన్నది అన్నప్పుడు జయమిచ్చేవాడు ఆయన. అనేక విధాల పరిస్థితుల్లో అనేక విధాల యొక్క మన యొక్క జీవన విధానంలో అడుగడుగునా కూడా ఏ విధమైన విపత్తు కానీ ఏ విధమైన శోధన కానీ
వచ్చినప్పుడు ఇవి మామూలే అనుకోవాలి. యేసుప్రభు వారు ఏం చెప్పాడు? యోహాను సువార్త 16:33 మీరు ఈ లోకంలో ఉన్నంత కాలం శ్రమే, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను ఈ లోకమును జయించున్నా. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. వచ్చే విపత్తు, వచ్చే శోధన, వచ్చే శ్రమలు ఆ వాక్యాన్ని పొంది రాస్తాడు. మీకు సమాధానం కలుగునట్టుగా ఈ విషయం మీకు చెబుతున్నాను అంటున్నాడు. ఆ విషయం యేసుప్రభు స్వయంగా చెబుతున్నాడు. మీరు ఈ లోకంలో ఉన్నంత కాలం ఏంటంటే మనకి శ్రమే. ఆయనను ధైర్యం తెచ్చుకోవాలన్నప్పుడు నిరీక్షణలో మీరు జారిపోవద్దు, విశ్వాసంలో మీరు వెనుకంజలో ఉండద్దు, ప్రార్థన జీవితంలో శక్తిహీనంగా ఉండద్దు. ఆయన కార్యములను సాక్షించుకునే విషయాలకు వచ్చినప్పుడు ఆయన కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నా యొక్క జీవితంలో ముందుండి నడిపించేవాడు. ఆ మాటలు ఎక్కడెక్కడ తక్కువగా మనం మాట్లాడుకోవడం. ఎందుకంటే ఆయన ఎరిగిన వారమై, ఆయన గమనించిన వారమై, ఆయన అనుభవించిన వారమై, ఆ కృపలో వచ్చిన వారమై ఆయన గుర్తెరిగిన వారు ఉన్నప్పుడు ఆ కృప నాకు చాలినంతగా ఉన్నది. అంటే అప్పుడు ఆ కృప మనకు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ అటాక్ చేసినప్పుడు ఎలా పడిపోతున్నాము? ఏదో పడిపో సంస్కృతితో కలిగి ఉన్నాం. ప్రతి ఆయుధము మనం ధరించుకునే ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17-18 మనం గమనించి చూసినప్పుడు ఏ ఆయుధాలు మనం ధరించుకున్నావో అన్ని ఆయుధాలు ధరించుకునే ఉన్నాం. సంస్కృతితో కలిగి ఉన్నాం. We are ready with the weapons to attack the evil spirits. ఎప్పుడైతే రెడీగా ఉన్నామో అప్పుడు మన ప్రార్థన బాగా ఉన్నది. ఆయన చిత్తంలో నెరవేర్చడానికి ఉంటాం. ఆ కృప యొక్క సంసిద్ధతను ఎరిగిన వారుగా ఉంటాం. వాక్యంలో దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క సంకల్పంలో విధమున ఈ స్పష్టతను కలిగి మనం ఉండకపోతే ఆయన సన్నిధి మనకు తోడై ఉన్నదనే ధైర్యంలో ఉంది. మన 40వ అధ్యాయం 29వ వచనంలో ఆయన ఎవరిని బలమించేవాడుగా ఉన్నాడు అంటున్నప్పుడు సొమ్మసిద్ధ వారికి బలమించేవాడే వాడు, శక్తి హీనత కలిగిన వాడు. ఇద్దరు అక్కడ ఈ ఇరువురులో కూడా బలమును సంపాదించుకున్న వారే కాదు, శక్తి హీనులు కాకుండా శక్తివంతులై ఉన్నారు. 40వ అధ్యాయం 29వ వచనం. అందులో వచ్చి కాబట్టి ఇవి నాకు కలిగి నేను ధైర్యక్షేత్ర ముందుకు వెళ్ళడం కనుక ఆ సహవాసంలో నేను ఉన్నట్టుగా, ఆ సహవాసంలో నేను ఆయన కొనియాడినట్టుగా, వాటిని నేను నేర్చుకున్నట్టుగా, దాంట్లో నేను బలాభివృద్ధి పొందినట్లుగా నేను ఎక్కడ నన్ను కనపరుచుకోవాలి? ఎవరి అవుతుంది ఎవరు నేను సంపాదించుకోవాలి. నిజమే, ఈ వాక్యం యొక్క వాగ్దానం చాలా స్పష్టంగా నేను దాన్ని పొందుకోవాలి. నేను కృంగిపోతున్న సమయంలో ఎలా ఉండాలో నేను నేర్చుకుంటున్నాను. నీ బలం ఎలా సంపాదించుకోవాలో నేర్చుకుంటున్నాను. నీ సొత్తైన ప్రజలు ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాను. నాకు ఇవ్వబడిన నిరీక్షణలు ఎలా ప్రార్థించాలో నేర్చుకుంటున్నాను. కనుక ఇది దొరికే ప్రదేశము, ప్రాంతము, సహవాసము కనిపించడం. వాక్యంలో గమనించినట్లయితే కీర్తన 68వ అధ్యాయం 35వ వచనంలో, కీర్తన 68వ అధ్యాయం 35వ వచనంలో ఏమంటే పరిశుద్ధ స్థలంలో రాయబడింది. పరిశుద్ధ స్థలంలో దేవుడు ఎలా ఉన్నాడు? భీకరుడు, పరాక్రమమును అనుగ్రహించువారైన తన ప్రజలు శూరులు బలం కలిగిన వారిగా ఉండాలని
స్థలములో వచ్చినప్పుడు నీ పరిశుద్ధ ప్రవర్తన యందు, నీ పరిశుద్ధ సహవాసమందు నువ్వు ప్రభువును ఒప్పుకున్న విధానంలో ఆయన తన తావును కాపాడుతుంది. ఎప్పుడైతే ఆ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు బలహీనుడుగా బలములు కలిగిన తరగతిలోనే ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించున్న ఆయన ఇష్టమైన కుమారుడు కుమార్తెగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దక్షిణ హస్తంలో ఏ పైన ముందు బయటపడిన రీతిలో ఉన్నప్పుడు అక్కడ కృంగిపోయిన పరిస్థితులు అన్నమాట. అటువంటి వర్తమానాలు అనేక రావచ్చు. అలాంటి కృంగిపోతున్నాయి బెదిరింపు సందర్భాలు అనేక రావచ్చు. ఆయన మనకు అనుగ్రహింపబడే కావచ్చు ఆయన ప్రార్థన, మనకు అనుగ్రహింపబడిన ఆ విశ్వాసం, ఆయన కృప. మనం ఈ భావంలో వెంబడబడి జీవించి అపవాదిని ఎదిరించడానికి శక్తిమంతులు అవ్వాలని మాటలు ఇవ్వబడుతున్నప్పుడు ఆయన పరిశుద్ధతలో ఆయన కనపరచాలి, ఆయనకు కనపరచాలి. వాటిని సూచించబడుతుంది. ఆయన ఆత్మీయ ప్రేరణ చేత జీవించిన నేను మీతో వాక్యంలో అనేక విషయాలను మనం చూస్తున్నాం. అతి ప్రాముఖ్యమైన విషయాలు మనుషుల యొక్క జీవితంలో అవసరమైన దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. శోధింపబడుతున్న సందర్భంలో తప్పించి రాబోయేవాడు, బెదిరింపు యొక్క సమయంలో, కృంగిపోతున్న యొక్క సమయంలో మనం ఆదుకునేవాడు దావీదు అనేక కీర్తనలో రాస్తుంటాడు. ఆత్మలో తను మాట్లాడుతూ ఉంటాడు, నాలో నువ్వు ఎలా కృంగిపోతున్నావు, కృంగిపోవడానికి వీల్లేదు. ధైర్యం తెచ్చుకొని ఆయన విశ్వాసం ఉంచాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు అనుగ్రహించిన ఆత్మ మనుషుని తలపు ప్రకారంగా జీవించుకోవాలి. దేవుడు అనుగ్రహించిన ప్రణాళిక మనిషిని ప్రణాళికతో సరిపోయి చూసుకోవడం చాలా తేడా ఉంటుంది. ఆయన అంటే ఆయన వాక్యంలో ఇవ్వబడిన వాగ్దానానికి ఈ విధంగా నేను కృంగిపోతున్న ఈ సందర్భంలో ఏ సందర్భంలో కృంగిపోతుందో డోంట్ ఎవర్ ట్రై టు బి డిస్ప్లే. ఎప్పుడే కానీ మనకు ఆలోచన తప్పుగా ఉంటున్న రీతిలో ఆలోచన చేయకూడదు. అలా ఉండడం బట్టి మనం డిస్ప్లే అయ్యాం. వాక్యం ఏమాపిస్తుందంటే క్రమచుడి ఏ విషయాల్లోని ఇలాంటి యొక్క కృంగిపోతున్న సందర్భం ఆయన సత్యం ముందు మన యొక్క ఆత్మ ప్రాణం చెప్పలేదు. ఎందుకంటే అంతవరకు మన ఊహలో, మన ఆలోచనలో, మన స్నేహితుల ఆలోచనలో, మన రక్త సంబంధుల ఆలోచనలో తప్పిపోతూ ఉంటుంటాం. ఏది సరైన నిర్ణయము, ఏది నేను సరైన నిర్ణయం కాదు అనేది. కానీ సరైన నిర్ణయం అనుగ్రహించేది మన సృష్టికర్త అయిన దేవుడు ఒకరే. అప్పుడు మన ప్రతి విధమైన మాటలో ఆయన విధేయత కనపరిచినప్పుడు సర్వవిధ ఆశీర్వాదం ఉంది. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, ఆయన మాటను శ్రద్ధగా వింటున్న వారు కదా, ఆయన ఇచ్చిన ప్రతి యొక్క ఆజ్ఞకు లోబడి జీవించిన వారు, ఆ క్రమము పాటించుకున్న విధానం ఎప్పుడైతే కనపరుచుకుంటామో మనుషులందరిలో కూడా అత్యధికంగా మనము దీవించిన వారు. అంటే ఆయన మాటకు విధేయత కనపరిచిన విధానం వచ్చినప్పుడు, ఆయన లోబడి జీవించిన పరిస్థితి వచ్చినప్పుడు మనము ఇంకొక ప్రేరణ క్రమపక్ష ఆత్మవైపు వెళ్ళాలి. అవి శోధనలు నడిపించే తలంపులు ఆలోచించాలి. పరిశుద్ధాత్మక నడిపింపులో ఆ వినికిడి బలం కలిగిన వారు ఉంటాం కనుక ఆ ఏకగ్రత
పరిశుద్ధాత్మ నిలకడగా మాట్లాడుతుంది. కాబట్టి మనల్ని సెపరేట్ చేసే హోలీ స్పిరిట్ యొక్క శక్తిని మనము ఏమాత్రం కూడా తప్పలేదు. ఆయన నిలిచిన విధానం జ్ఞాపకం చేస్తుంది. మనం ఆయన సహవాసంలో, ఆయన బలంలో, నిరీక్షణ ద్వారా, విశ్వాసం ద్వారా, ప్రార్థన యొక్క బలం ద్వారా జీవించడానికి కోరుకుంటున్నాం కనుక దేవుని వాక్యంలో ఆ ఆనందాన్ని కలిగి, ఆ సంతోషం కలిగి ఉన్నాం. పరిశుద్ధ స్థలంలో ఏముంటుందట? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో దేవుని రాజ్యము అని సంబోధిస్తూ, దేవుని రాజ్యము భోజనము పానీయం కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునైనది. పౌలు గారు రాసిన విషయం. It's not merely a feast gathering. పరిశుద్ధాత్మ నందు ఉంటున్న ఆనందమైనది మొదటగా నీతియు సమాధానమై పరిశుద్ధాత్మ. ఏంటంట? దేవుని రాజ్యం. రాజ్యం అనగా సంఘం, కాంగ్రిగేషన్. ఆ యొక్క స్థలంలో సమాధానం నీతిని ఏలునట్టుగా ఆ సంఘములకు శిరస్సైన క్రీస్తు ద్వారా ఆ భావంలో జీవించిన వారు పరిశుద్ధాత్మ ఆనందములై సహవాసంలో ఉంచు ఆ వాక్యానికి విధేయతను కలిగి అపవాది శోధనలన్నింటినీ కూడా ఎదిరించున్నాయి రీతిలో జీవించారు. ఈ పరిశుద్ధాత్మ ఆనందము అంటున్నప్పుడు అక్కడ కుంగిపోతున్న సందర్భం ఉండదు. ఎందుకంటే అక్కడ ఆనందము రాయి, పరిశుద్ధాత్మ ఆనందము రాయి. కుంగిపోవడానికి కదా అందరూ కూడా సంతోషము, ఆనందాన్ని, సమాధానము, నీతిని కలిగిన కాపులు సృష్టికర్త దేవుని మనం తెచ్చుకుంటూ ఆయన చిత్తమును నెరవేర్చాలని ఆశ కలిగి ఉంచినప్పుడు ఇతరులు ఏది కూడా ఆటంకంగా, అభ్యంతరంగా, అపవాది వలన రావడానికి వీలేదు. అక్కడ దేవుని యొక్క చిత్తము మాత్రమే జరిగించగలిగి కనపరచుకోవాలి. ఆయన ఇచ్చిన సూచన మేరకు దేవుని సంకల్పము ప్రభు నాకు అనుగ్రహించు, నీ దివ్యమైన ఆ కృప సహవాసంలో ఎడతెగక నేను నీ కృపను వేడుకున్నట్టుగా సహాయం చేయి అన్నప్పుడు ఆయన నిజంగా కోరుకున్న రీతిలో ఆ సమూహానికి, ఆ సహవాసాన్ని అనుగ్రహించు కృప చాలు. జకర్యా 10వ అధ్యాయము 6వ వచనంలో యూదా వారు శౌర్యులుగా చేసిన వాటి దేవుడిగా మనం చూస్తున్నాము. యోసేపు సంతతికి రక్షణ అనుగ్రహించే దేవుడిగా మనం చూస్తున్నాం. జకర్యా 10వ అధ్యాయం 6వ వచనం. ఎప్పుడైతే ఇక్కడ మనము దేవుడికి ఆత్మను అప్పచెప్పుకున్న వారికి ఉన్నామా? అలా శౌర్యులుగా చేపడుతున్న స్థితిలో మనం కనపరుచుకున్నామా? యోసేపు సంతతి వారు రక్షణ పొందాలనే రీతిలో ఆయన ఆకాంక్షించినప్పుడు అక్కడ పరిశుద్ధత చేత రక్షింపబడుతున్న రీతిలో కనపరుచుకున్నామా? అది ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం. బలము, సమాధానము అనుగ్రహించిన దేవుని ఎదుట మనము ఆ కృప చేత వాటిని పొందుతున్న రీతిలో ఉండాలి తప్ప కృంగిపోవచ్చు, దుఃఖపడుచు, వేదనలో ఉంటూ మా దినంలో గడపడానికి మనం దేవుని యొక్క సంతతిగా ఆయన మహిమ కొరకు జీవించిన వారిగా మాత్రమే ఉంటాం. ఆ కృప యొక్క బలంలో ఉన్నా, ఆ కృప యొక్క నిరీక్షణలో ఉన్నా దేవునికి మహిమ పొందుకోవడానికి
దేవుని పనిని పూనుకోవడానికి ముందుకు వెళ్తున్నా, ఇష్టమైన హృదయం కలిగి లోబడినప్పుడు కూడా ఇటువంటి ఆటంకులు వచ్చినప్పుడు ఐసలో ప్రార్థన చేసి జవాబు ఉండాలి తప్ప పూనుకోవడానికి. ఏరియాలు నీకు వచ్చిపోయిందో ఇంకా చాలా ప్రయాణం సిద్ధం చేయబడినది. నువ్వు కృంగిపోయి రాగిపోదు, నువ్వు దుఃఖపడద్దు. నీకు కృంగిపోయే వర్తమానం వచ్చి ఉండొచ్చు, కానీ దాన్ని అధిగమించే ప్రభావితమైన శక్తి నీవు దేవుని ద్వారా. నా జీవితంలో వస్తే బాగుంది, నాకు వస్తే బాగుంది, ప్రభావితంగా కార్యం చేసుకోవడానికి మార్గం నీ ప్రయాణం కొనసాగించడానికి శక్తిమంతుడు నీవే. నేను అలసి అయిపోతున్నానేమో, నేను ఈ వర్తమానాన్ని విని ఈ బెదిరింపుడు అయిపోతున్నానేమో, నీ పరిశుద్ధాత్మ దాని బలాన్ని మర్చిపోతున్న వ్యక్తిగా అలా చేస్తున్నాడు ఈ అబ్బాయి. నో, ధైర్యం కలిగి బలమును సంపాదించుకుని సమాధానాన్ని కలిగి ఆయన మాట మాత్రమే వినించు. అయితే బలమైన ప్రార్థన ద్వారా ఈ ప్రయాణం, మన విశ్వాస ప్రయాణం, మన విశ్వాస యాత్ర మనం కొనసాగించుకోవాలి. ఆటంకములు, అభ్యర్థులు, కృంగిపోతున్న సందర్భాలు, శోధనలు, అపవాది ప్రతి ఆలోచనలు ఎదురవచ్చు. మీరు సమాధానం కలిగి ధైర్యం తెచ్చుకోండి. వీటన్నింటినీ జయించాము. ఈ జయ జీవితం మనం కావాలి. క్రీస్తుని కలిగిన వాళ్ళంతా, ఆయన కృప చేత రక్షింపబడిన వాళ్ళంతా, ఆయన ఆత్మలో బలపరిచిన వాళ్ళంతా, బలమైన ప్రార్థన చేయించిన వాళ్ళంతా, ఆయన శక్తిని కలిగి ఆయన మహిపరిచిన వాళ్ళంతా. ప్రభా, నా ప్రయాణం ఎంత దూరం, ఎంతగానో, ఎంతవరకు కొనసాగించు. నేను ఈ యొక్క మధ్యలో చౌరస్తలో ఆగిపోయినాను, ఈ జలలో తెలియదు. నీవు నీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించు. నేను నీ నాయకుడిగా వాడబడాలి, నీ పత్రికగా వాడబడాలి, నీ మాటగా వాడబడాలి, నీ కార్యక్రమ సాక్షి ఉండాలి. నీ పరిశుద్ధాత్మ నడిపింపులో నా జీవితం కొనసాగించబడాలి. కనుక నీ ఆదరణ చేత నేను బలపరచబడి కృంగిన ఆత్మ అపవాది వల్ల కలుగుతున్నప్పుడు దాన్ని పాల్గొని నీ పరిశుద్ధాత్మకు బలము శక్తిని చేకూర్చినట్టుగా నీ పాత్రగా నన్ను చేసుకోవాలి. మాత్రమే నన్ను చేసుకోవాలి. నీ పరమకుమారి నీకు ఇష్టమైన పాత్ర పరిశుద్ధాత్మని కూడా ఈ దినము నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినము ఆదివారం. ఈ వాక్యమును బహు జాగ్రత్తగా ధ్యానించాలి. ఈ చక్రవర్తి ఆలోచించాలి. ఏలియా జీవితము కృంగిన సమయం వచ్చినప్పుడు ప్రభా, ఓ గొప్ప శక్తి కలిగిన జవాబు ఆయన పంపించున్నావు. నీవు లేచి నీ ప్రయాణాన్ని కొనసాగించు. సమస్తము సిద్ధమైనది, నీవు ఇక భోజనం చేయి. అవును ప్రభా, మేము మా ప్రయాణాన్ని కొనసాగించుకోవాలంటే శక్తి కలిగిన భోజనం నీ వాక్యమును భుజించువారుగా, ధ్యానించువారుగా ముందుకు కొనసాగించు. శక్తిని అనుగ్రహించాను. వాళ్ళను సమాధానం అనుగ్రహించేవాడు నీవు కనుక వాటిలో కనిపించిన వారికి సహాయం చేయడం ప్రార్థిస్తాను. మా జీవితంలో లేక మా విశ్వాస యాత్రలో ఎదురయ్యే శోధనలను, కృంగిన సందర్భాలు ఎదురవుతున్నప్పటికీ గొప్ప ధైర్యపరిచి భావించి లేవనెత్తి మమ్మల్ని కొనసాగించేవాడు నీవు కనుక నీ యొక్క నామమును హెచ్చించి కీర్తించేవారుగా, నీ మాటకు విధేయతగా ముందు సాగువారుగా దీవించి ఆశీర్వదించమని ఈ శ్రేష్టమైన మాట బట్టి మనాలు చెల్లించుకోవచ్చు. మమ్మల్ని మరొకసారి ప్రోత్సహించి వాక్యం చేత బలపడుతుందని మనాలు చెల్లించు. ఆ రక్షణ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించున్నాను.